Hi students, welcome to AVN PR online classes. Last lectures, forward differences, forward difference table, and again definition of forward difference. Forward difference denoted. In this class, backward differences. This is the definition of backward differences. Let y equal to f of x if the argument values are x equal to x0, x1, x2 and so on. Corresponding values are y equal to y0, y1, y2 and so on. జనరల్గా ఫైనల్ డిఫరెన్సెస్లో త్రీ టైప్స్ అనేవి ఏంటి? ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంట్రల్ డిఫరెన్స్. ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంట్రల్ డిఫరెన్స్కి మూడింటికి కామన్గా రిలేటివ్గా ఉండే కండిషన్ ఏంటంటే, అంటే ఫస్ట్ టూ లైన్స్ కామన్గా మీకు ఫార్వర్డ్లో అయినా బ్యాక్వర్డ్లో అయినా సెంట్రల్లో అయినా ఆర్గ్యుమెంట్ వాల్యూస్, ఎంట్రీ వాల్యూస్ కంపల్సరీ ఎడిట్ అవుతాయి, అంటే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. అంటే లెటెస్ట్ కన్సిడర్ or let y equal to f of x if the argument values are x equal to x0, x1, x2 and so on, and the corresponding values are y0, y1, y2 and so on. Suppose n terms n plus 1 terms యూస్ చేస్తే అండ్ n plus 1 టర్మ్స్ రాయండి, లేదు అండ్ సో ఆన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ త్రీ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. థియరిటికల్ పార్ట్లో n టర్మ్స్ రాయనవసరం లేదు. అండ్ సో ఆన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్ వరకు రాస్తే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫైన్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటే కంటిన్యూషన్ ఈ త్రీ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ కంటిన్యూషన్ చేసిన తర్వాత టేబుల్ కూడా ఫామ్ చేయాలి. ఇక్కడికి వచ్చినప్పటికీ రిలేటివ్గా ఫార్వర్డ్ డిఫరెన్స్కి, బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి, సెంట్రల్ డిఫరెన్స్కి రిలేటివ్గా ఉండేది ఏంటి? లైక్ y ఈక్వల్ టు f ఆఫ్ x, ఆర్గ్మెంట్ వాల్యూస్, ఎంట్రీ వాల్యూస్. ఆర్గ్మెంట్ వాల్యూస్ ఆర్ x0, x1, x2 అండ్ సో ఆన్. ఎంట్రీ వాల్యూస్ ఆర్ y0, y1, y2 అండ్ సో ఆన్. ఫార్వర్డ్ డిఫరెన్స్లో ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్ అలాగే nth డిఫరెన్స్ కింద యూజ్ చేసాం. అందులో n+1 టర్మ్స్ యూజ్ చేసాం కాబట్టి nth డిఫరెన్స్ వరకు యూజ్ చేసాం. ఓన్లీ ఇన్ దిస్ క్లాస్లో బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ అనేవి ఓన్లీ త్రీ x0, x1, x2, x3 అండ్ సో ఆన్, అంటే త్రీ డిఫరెన్సెస్ వరకు మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ త్రీ డిఫరెన్సెస్ని ఎలా యూజ్ చేయొచ్చు? బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ కింద యూజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఎలా యూజ్ చేస్తున్నాం? y1 మైనస్ y0, y2 మైనస్ y1, y3 మైనస్ y2. అంటే జనరల్గా ఫైనల్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, అంటే దట్ మీన్స్ ఎంట్రీ వాల్యూస్ y0, y1, y2, y3, y4. y3 వరకు ఉంది, y4 కూడా యూజ్ చేస్తే y4. ఇందులో వాల్యూ ఏంటి? ఫైనల్ డిఫరెన్సెస్ యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? y1 మైనస్ y0. ఫార్వర్డ్లో యూజ్ చేసిన y1 మైనస్ y0, బ్యాక్వర్డ్లో యూజ్ చేసిన y1 మైనస్ y0. అండ్ అలాగే y2 మైనస్ y1, y3 మైనస్ y2, y4 మైనస్ y3. కాన్సెప్ట్ ఎక్కడ చేంజ్ అవ్వదు. ఫార్వర్డ్లో యూజ్ చేస్తే ఫార్వర్డ్ సింబాలిక్ రిలేషన్ యూజ్ చేస్తాం, బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే బ్యాక్వర్డ్ సింబాలిక్ రిలేషన్ యూజ్ చేస్తాం. ఫార్వర్డ్లో యూజ్ చేసేటప్పుడు y1 మైనస్ y0 యూజ్ చేస్తాం ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్ కూడా సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. ఇక్కడ కూడా అంతే, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్కి వచ్చేటప్పుడు కూడా y1 మైనస్ y0, కానీ రిలేటివ్గా సింబాలిక్ రిలేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? y1 మైనస్ y0 యూజ్ చేసేటప్పుడు ఫార్వర్డ్లో అయితే y1 మైనస్ y0 దట్ ఈక్వల్ టు ఫార్వర్డ్ ఎలా యూజ్ చేస్తాం? డెల్ ఆఫ్ y0 అంటే సెకండ్ వాల్యూ అనేది యూజ్ చేస్తాం ఫార్ములాలో. ఇక్కడ y1 మైనస్ y0 ఫార్ములాలో ఉన్న సెకండ్ వాల్యూ యొక్క సింబాలిక్ రిలేషన్లో నాట్ ఉంటే ఇక్కడ నాట్ వస్తుంది. అంటే ఇది ఓన్లీ ఫార్వర్డ్ యూజ్ చేస్తాం. ఫార్వర్డ్లో y2 మైనస్ y1, y3 మైనస్ y2, y4 మైనస్ y3. వీటన్నిటికి ఫార్వర్డ్ డిఫరెన్స్లో ఎలా యూజ్ చేస్తాం? సింబాలిక్ రిలేషన్ డెల్ ఆఫ్ y1, డెల్ ఆఫ్ y2, డెల్ ఆఫ్ y3. y4 లాస్ట్ 4 వాల్యూలు, ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 వాల్యూస్ యూజ్ చేస్తాం. 5 వాల్యూస్ ఉంటే లాస్ట్ వాల్యూ 5th టర్మ్ రాదు. ఇక్కడ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేసేటప్పటికి ఇదే రిలేషన్ అనేది y1 మైనస్ y0 అనే రిలేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే, బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి నాబ్లా ఆఫ్ ఫస్ట్ టర్మ్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ y1. ఫార్వర్డ్కి వచ్చేప్పటికి y1 మైనస్ y0 సేమ్ ఫార్ములా, అంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ యూజ్ చేస్తారు. మీరు ఫార్వర్డ్లో యూజ్ చేస్తే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే బ్యాక్వర్డ్, అంతేగాని డిఫరెన్సెస్ చేంజ్ అవ్వవు.
డిఫరెన్సెస్ యాజ్ ఈజ్. ఇది ఎంట్రీ వాల్యూస్ యొక్క డిఫరెన్సెస్కి మీరు ఏం చేస్తారంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ యూజ్ చేస్తారు. కానీ సింబాలిక్ రిలేషన్ అనేది ఫార్వర్డ్లో యూజ్ చేసినప్పుడు ఎలా వస్తుంది, డెల్ ఆఫ్ వై నాట్ వస్తుంది. బ్యాక్వర్డ్లో యూజ్ చేసినప్పుడు నాబ్ ఆఫ్ వై1 వస్తుంది వాల్యూ. కన్ఫ్యూజన్ ఏం అవ్వనవసరం లేదు. ఫస్ట్ సెకండ్ వాల్యూ వచ్చినప్పుడేమో ఫార్వర్డ్, ఫస్ట్ వాల్యూ వచ్చినప్పుడేమో బ్యాక్వర్డ్. లేదు అనుకుంటే వై1 మైనస్ వై నాట్ యూజ్ చేసినప్పుడు నాబ్ ఆఫ్ వై1. ప్రాబ్లమ్స్ యూజ్ చేసేటప్పుడు ఈ రిలేషన్ అనేది ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. థియరిటికల్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఒక ఐడియా రాదు కాబట్టి ప్రాబ్లమ్స్ యూజ్ చేసేటప్పుడు ఏ టర్మ్ ఏంటో ఆటోమేటిక్గా ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంది మీకు. సో వై2 మైనస్ వై1. సో ఈ వాల్యూస్ అన్నీ ఫార్వర్డ్లో యూజ్ చేస్తే రిజల్ట్ ఓరియంటెడ్. ఈ వాల్యూస్ అన్నీ ఏం యూజ్ చేస్తాం, ఇది ఫార్వర్డ్ అయినప్పుడు ఇదేమవుతుంది, బ్యాక్వర్డ్. సో ఈ రిలేషన్కి నాబ్లా అప్లై అవుతాయి. సో దట్ ఈస్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. ద డిఫరెన్సెస్ ఆఫ్ ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. ద డిఫరెన్సెస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఏంటి, y1 మైనస్ y0. ఏంటి, ఇన్ఫైనైట్ టర్మ్స్ తీసుకున్నాం కాబట్టి ఇన్ఫైనైట్ టర్మ్స్ రాయలేం కాబట్టి అండ్ సో యూజ్ చేసేస్తాం. అందులో ఏంటి, ఓన్లీ 3 వాల్యూస్ కాబట్టి 3 వాల్యూస్ మాత్రమే, y1 మైనస్ y0, y2 మైనస్ y1, y3 మైనస్ y2. సో y1 మైనస్ y0 వాల్యూ నాబ్ ఆఫ్ y1, y2 మైనస్ y1 వాల్యూ నాబ్ ఆఫ్ y2, y3 మైనస్ y2 నాబ్ ఆఫ్ y3. అంటే ఫస్ట్ వాల్యూని మనం కన్సిడర్ చేస్తాం సింబాలిక్ రిలేషన్లో. సో నాబ్ ఆఫ్ ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ నాబ్ ఆఫ్ y1, ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y3, ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y2, ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y1. సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఎలా యూజ్ చేస్తాం, ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అంటే ఈ వాల్యూస్ అన్నిటిని ఎలా యూజ్ చేస్తూ నాబ్ ఆఫ్ y2, నాబ్ ఆఫ్ y3, నాబ్ ఆఫ్ y4. ఇది ఫస్ట్ డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తాం సింబాలిక్ రిలేషన్, బ్యాక్వర్డ్ కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ యూజ్ చేసేటప్పుడు ఏం యూజ్ చేస్తాం, సేమ్ ప్రాసెస్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా యూజ్ చేస్తారో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కూడా సేమ్. అంటే ఈ ఫస్ట్ డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. దట్ మీన్స్ సో బ్యాక్వర్డ్కి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాం, సెకండ్ వాల్యూ అంటే డెల్ ఆఫ్ y1 మైనస్ y0. సో రిలేషన్ ఎలా వస్తాయి, నాబ్లా స్క్వేర్ ఆఫ్ y0. ఈ టర్మ్స్ అన్నీ y0తోనే ఉంటుంది ఫార్వర్డ్లో. అంటే సెకండ్ ఎక్కడికి వస్తుంది, y0 యూజ్ చేసాం కాబట్టి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్లో ఏమొస్తుంది వాల్యూ y1. అంటే y2 వాల్యూ యూజ్ చేస్తాం ఇక్కడ. అంటే డిఫరెన్స్ ఎలా వస్తుంది, ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ y2 మైనస్ నాబ్ ఆఫ్ y2, అలాగే y3 మైనస్ y2, ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ y3 మైనస్ y2. సో ఈ ఫస్ట్ డిఫరెన్స్కి మళ్ళీ అగైన్ సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. సో ఎలా డినోట్ చేస్తాం, సో దట్ ఈస్ డినోటెడ్ బై ఇవేంటి డిఫరెన్సెస్. ద డిఫరెన్సెస్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎలా డినోట్ చేసి y1 మైనస్ y0 అంటే నాబ్ ఆఫ్ y1, y2 మైనస్ y1 అంటే y2, నాబ్ ఆఫ్ y2, y3 మైనస్ y2 అంటే నాబ్ ఆఫ్ y3. అదే y4 మైనస్ y3 అంటే నాబ్ ఆఫ్ y4. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా సేమ్ వాల్యూ. సో ఫస్ట్ ఏ డిఫరెన్స్ యూజ్ చేస్తే పాజిటివ్ వాల్యూ, ఆ వాల్యూ రిజల్ట్ ఓరియంటెడ్లో వస్తుంది, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నాబ్ ఆఫ్ y2 మైనస్ y1 అంటే ఏ వాల్యూ వస్తుంది, సెకండ్ y2 ఉంది సఫిక్స్ వాల్యూ. సో y2 రాసుకోవాలి, నాబ్లా స్క్వేర్ ఆఫ్ y2. సో నెక్స్ట్ సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ y3 ఉంది వాల్యూ, అంటే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది కరస్పాండింగ్ వాల్యూ, దెన్ నాబ్లా స్క్వేర్ ఆఫ్ y3. సో సెకండ్ వాల్యూ అంటే ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి, నాబ్లా స్క్వేర్ ఆఫ్ y2, నాబ్లా స్క్వేర్ ఆఫ్ y3, నాబ్లా స్క్వేర్ ఆఫ్ y4. సో నెక్స్ట్ డిఫరెన్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ నాబ్లా క్యూబ్ ఆఫ్ y3, నాబ్లా క్యూబ్ ఆఫ్ y4, so on, నాబ్లా పవర్ 4 ఆఫ్ y4. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి y4. సో ఫస్ట్ డిఫరెన్స్లో y4, సెకండ్ డిఫరెన్స్లో y4, థర్డ్ డిఫరెన్స్లో y4, ఫోర్త్ డిఫరెన్స్లో y4. అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి కింద నుంచి సఫిక్స్ వాల్యూస్ అనేవి ఇక్కడ y4 అనే వాల్యూ అనేది ఇక్కడ వాల్యూస్కి యాడ్ అవుతాయి, y4, y3, y2, y1. అదే ఫార్వర్డ్ అయితే y0, y1, y2, y3. ఫస్ట్ ఫార్వర్డ్లో యూజ్ చేసేటప్పుడు లాస్ట్ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తాం,
బ్యాక్వర్డ్లో యూజ్ చేసినప్పుడు వై నాట్ వాల్యూ నెగ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడ వై నాట్ రావు. వై నాట్ వాల్యూ ఫస్ట్ వై నాట్ వాల్యూ నెగ్లెక్ట్ అవుతుంది అంటే y1 వస్తుంది. నెక్స్ట్ y1 నెగ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ y2 నెగ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ y3 నెగ్లెక్ట్ అవుతుంది. లాస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ వస్తుంది? లాస్ట్ వాల్యూ వస్తుంది. అంటే ఓవరాల్గా ఈ డిఫరెన్సెస్లో ఫస్ట్ డిఫరెన్స్ యూస్ చేసిన, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్లో యూస్ చేస్తే వై నాట్ డిఫరెన్స్ అనేది నెగ్లెక్ట్ అయ్యి లాస్ట్ వాల్యూస్ నుంచి మనం కౌంటింగ్ యూస్ చేస్తాం బ్యాక్వర్డ్. అదే ఫార్వర్డ్ అయితే ఫస్ట్ వాల్యూస్ నుంచి కౌంటింగ్ చేస్తాం. అంటే మీకు ప్రాబ్లంలో ఫైండ్ del square of y naught, del cube of y naught, del 30 ఈ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆ వాల్యూ ఆల్రెడీ సఫిక్స్లో ఇక్కడ ఆర్గ్యుమెంట్ వాల్యూస్లో 10 ఉంటే 10, 20 ఉంటే 20, 30 ఉంటే 30, దాని నుంచి మీరు ఈ వాల్యూస్ని యూస్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా బ్యాక్వర్డ్ వచ్చేటప్పటికి వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? del cube of y naught, y 40 అంటే లాస్ట్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో సింబాలిక్ రిలేషన్లో యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ట్రయాంగిల్లో ఉంది. ఆల్రెడీ ట్రయాంగిల్లో యూజ్ చేసినప్పుడు ఈ సింబల్ పైన ఉంది కాబట్టి పైన ఉన్న వాల్యూస్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో నాబ్లా కిందకు ఉంది అంటే కింద డౌన్ వాల్యూస్ నుంచి మనం కౌంటింగ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వై నాట్ వాల్యూని మనం నెగ్లెక్ట్ చేయాలి. అంటే కౌంటింగ్ ఫస్ట్ రిఫరెన్స్ ఎలా వస్తుంది? y4, y3, y2, y1. సో y3, y4, y3, y2. సో y4, y3 లాస్ట్ వాల్యూ y4. సో ఈ డిఫరెన్స్ అన్నిటిని ఏం చేస్తే థర్డ్ డిఫరెన్స్ ఎలా యూస్ చేస్తాం? ఈ సెకండ్ డిఫరెన్సెస్కి మళ్ళీ అగైన్ డిఫరెన్స్ యూస్ చేస్తే థర్డ్ డిఫరెన్స్ వస్తుంది. సెకండ్ డిఫరెన్సెస్కి అగైన్ డిఫరెన్స్ యూస్ చేస్తే దట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ థర్డ్ డిఫరెన్సెస్. థర్డ్ డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్సెస్ యూస్ చేస్తే దట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఫోర్త్ డిఫరెన్స్. దీస్ డిఫరెన్సెస్ ఆర్ కాల్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. సో ఫస్ట్ డిఫరెన్స్ ఈస్ entry values are y0, y1, y2, y3 is the differences are y1 minus y0, y2 minus y1, y3 minus y2 and so on. It is denoted by knob of y1, knob of y2, knob of y3 and so on. It is these differences are called first backward differences. The second backward differences are, it is denoted by del square by 2, del square by 3 and so on. It is the form of knob of y2 minus knob of y1, knob of y3 minus knob of y2 and so on. These differences are called second backward difference. Third backward difference, the differences of del square, knob square y3 minus knob square y2 and so on. These it is denoted by knob cube y3 and so on. These differences are called and the first backward difference, second backward difference, third backward difference and so on. The differences are called backward differences. So next continuation of backward difference table.